వెల్కమ్ టు టీదో 14. నేను మీ అంజలి. తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాలోని మీర్పేటలో ఈ దారుణం జరిగింది. ఈ నెల 18న తన భార్య వెంకటి మాధవి కనిపించడం లేదని భర్త గురుమూర్తి భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. భార్యాభర్తలు గురుమూర్తి వెంకట మాధవి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్ధలు ఉన్నాయని, తరచూ గొడవలు పడుతూ ఉండేవారని పోలీసులకు తెలిపింది. దీంతో భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో గురుమూర్తి అసలు విషయం చెప్పాడు. తన భార్యను తానే హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు. భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడికించానని చెప్పాడు. అనంతరం ఆ ముక్కలను జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు చెప్పాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహం ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కంచనాబాగ్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. వీరికి 2 సంతానం. తూప్రాన్పేటలోని దండుపల్లిలో గురుమూర్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. వెంకట మాధవి మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి వృత్తిరీత్యా DRDO కాంట్రాక్టర్ గా ఉద్యోగిగా పనిచేస్తూ జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవితో కలిసి జీవిస్తున్నాడు. వీరి సంసారంలో అనుమానం తలెత్తింది. దీంతో గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అనుమానించేవాడు. ఈ విషయమే ఇరువురి మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగింది. దీంతో ఆగ్రహానికి లోనైన గురుమూర్తి భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు. కమర్షియల్ సిలిండర్ తెచ్చి ముక్కలను ఉడకబెట్టాడు. అనంతరం కొన్ని ముక్కలను ఎండబెట్టి పొడిగా మార్చాడు. మృతదేహం పొడిని బకెట్ లో తీసుకువెళ్లి జిల్లెలగూడలో చెరువులో కలిపేశాడు. వెంకట మాధవి మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ల కోసం పోలీసులు చెరువుల్లో గాలిస్తున్నారు. బూడిద కావడంతో ఎలాంటి ఆనవాళ్లు దొరకడం లేదని తెలుస్తుంది. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.